వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.0. నేను మీ మాధురి. మనము లైఫ్లో ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది మరచిపోవాలి, ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి, ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించకూడదు, ఇవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా లైఫ్లో తెలిసిన వాడే ప్రశాంతంగా ఉంటాడని చెప్పొచ్చు అనమాట. ఎందుకు అంటే ఎవరికైతే తిన్నది హ్యాపీగా వంట పడుతుందో, ఎవరైతే పడుకోగానే 2 నిమిషాల్లో నిద్రపోతాడో అంతకు మించిన ప్రశాంతత ఉన్న వాళ్ళు ఎవరండి చెప్పండి. ఇవన్నీ కూడా మన లైఫ్లో ఎప్పుడు సాధ్యమవుతాయి? ఓవర్ థింకింగ్ చేసినప్పుడు ఇవి సాధ్యం కావు. ఓవర్గా ఎగ్జైట్ ఫీల్ అయినప్పుడు ఇవి సాధ్యం కావు. ఓవర్గా అరే వీళ్ళు లేకపోతే నేను లేను, వీళ్ళు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు, వీళ్ళే నా లైఫ్ అని చెప్పేసి ఏదైతే బ్యాడ్ మన లైఫ్లో జరిగి ఉంటుందో దాన్ని పదే పదే రిపీట్ మోడ్లో ఆలోచిస్తూ, తలుచుకుంటూ, గుర్తు చేసుకుంటూ, మర్చిపోకుండా థింక్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోలేరనమాట. కరెక్టేనా నేను చెప్పింది? ఆలోచించండి ఒకసారి. ఎందుకు ఇలా అంటున్నానో కూడా క్లియర్గా చెప్పేస్తాను, వినండి. అంటే కొందరు ఉంటారండి, చిన్న వాటికి కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు. సెన్సిటివ్ పీపుల్ అంటారు అనమాట ఇలాంటి వాళ్ళని ఎవరైనా ఏదైనా అన్నారంటే పదే రిపీట్ మూడ్లో ఆ అన్న వర్డ్స్ని గుర్తు చేసుకుని మరి నిమిషం కూడా ఖాళీ లేకుండా బాధపడిపోతూ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళు రిపీటెడ్గా ఆలోచించడం వల్ల ఆ ఏదైతే పెయిన్ ఉంటుందో ఆ పెయిన్లో నుంచి బయటికి రాలేకపోతారనమాట. ఇది ఇంతవరకే ఆలోచించాలి, ఇంకా దీని గురించి ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకొని మనము స్ట్రెస్ ఇచ్చేసి మన లైఫ్ని ఇలాగ పెయిన్ఫుల్గా చేసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆలోచించరు. పదే ఆలోచిస్తూ ఉంటారనమాట. సెన్సిటివ్ పీపుల్ కాబట్టి కొంతమంది ఏంటంటే ఎవరైనా ఏదన్నా అనివ్వండి, వాడు అన్నంత మాత్రం నేను అవుతానా, నేను అది కాదు కదా, నేను తెలుసు కదా ఏదేంటో 100 అనుకోనివ్వండి, రోడ్డు మీద కుక్కలు మరుగుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటావా ఏంటి అనే వాళ్ళు ఉంటారు. సో చెప్పేది అదే, ఎవరైతే పట్టించుకుంటాడో వాడు వాళ్ళ లైఫ్ని పెయిన్ఫుల్ చేసుకుంటారు. ఎవరైతే పట్టించుకోకుండా నాకేంటి నా గురించి నాకు తెలిసినప్పుడు అని బిందాస్గా ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట. అందుకనే ఒక విషయం జరిగినప్పుడు దాన్ని ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు ఆ విషయానికి టైం ఇవ్వాలి అని చెప్పేసి, ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించకూడదు, దీనివల్ల నాకు నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందా నా మీద, వద్దు, ఆలోచించొద్దు ఇంకా. కాబట్టి ముందే మనకి పెయిన్ వస్తుందని తెలిసినప్పుడు అక్కడ దాకా ఆలోచించకుండా ఉంటే అయిపోతుంది కదా. లేదంటే డిప్రెస్ అయిపోయి మళ్ళీ ఆ డిప్రెషన్ తగ్గించుకోవడానికి లక్షలు పెట్టి ఇంకొక మోటివేషనల్ సెషన్స్ తీసుకొని అవసరమా అండి? ఇదంతా అవసరం లేదు కదా. అంత ఎఫెక్టెడ్ అవుతుంది మన లైఫ్ని అన్నప్పుడు వదిలేద్దాం. కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది అనమాట. సో కాలానికి వదిలేయండి, ఆ సమస్యని పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. అర్జెంటుగా దొరకాలంటే ఏది కూడా జరిగినంత తొందరగా పరిష్కారాలు దొరకవు. కాబట్టి అలా వదిలేయండి. ఇంకా ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది గుర్తుపెట్టుకోకూడదు. అరే మన లైఫ్లో ఒక నెగిటివ్ జరిగింది ఏదైనా కానీ అది కూడా పదే గుర్తు చేసుకుంటూ ఉన్నామనుకోండి, అసలు మనం బతకలేమండి. ఆ నెగిటివ్ సెన్స్లోనే ఉండిపోతాము. లైఫ్లో ఏదో కోల్పోయిన బాధ, మన చుట్టూ అన్నీ ఉంటాయి, మన చుట్టూ అందరూ మన వాళ్ళు ఉంటారు, బట్ కానీ మనకి ఏదో కోల్పోయిన బాధ వస్తుంది అనమాట. అంటే ఎవరైనా మిస్ అవుతున్నాం అనుకోండి, వాళ్ళు ఇంకా మన లైఫ్లో లేరు, చనిపోయి ఉండొచ్చు, లేదంటే మనకి లైఫ్లోంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదంటే బ్రేకప్ అయిపోయి ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. అది జరిగిపోయిన దాన్ని మళ్ళీ దానిలో నుంచి ఎలా బయటపడాలా అని చూసుకోకుండా అందులోనే ఉండి గుర్తు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి. సో ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది గుర్తుపెట్టుకోకూడదు, మన లైఫ్ని ఎలాగా పాజిటివ్ సెన్స్లోకి తీసుకురావాలనేది కూడా మన చేతిలోనే ఉంటుంది అనమాట. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే అండి, మనము ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు ఆలోచించకూడదు, ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి, ఎంతవరకు గుర్తుపెట్టుకోకూడదు అనేది ఒక లిమిట్ అనేది మనం మెయింటైన్ చేసామంటే, అంటే మన బ్రెయిన్, మన మనసు అంతా కూడా మన కంట్రోల్లోనే, వాటి కంట్రోల్లోకి మనం వెళ్ళకుండా మన కంట్రోల్లో వాటిని పెట్టుకున్నాము అని అంటే లక్షలు ఇలాంటివన్నీ పెట్టేసి డిప్రెషన్లు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డిప్రెషన్ దీంతోనే అల్లాడిపోతున్నారు. ఇలాంటివి ఏవి రాకుండా చేసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి దేన్ని కూడా తీసుకువెళ్ళకండి.
లక్షలు లక్షలు అనవసరంగా డబ్బులు పోసేసి ఏవో సెషన్స్ తీసుకోవడానికి దయచేసి వెళ్ళకండి. మీ లైఫ్ మీ చేతిలోనే, మీ ట్రీట్మెంట్లు మీ చేతిలోనే, మీ కంట్రోల్లోనే అన్నీ ఉంటాయి. అలా ఉండేలాగా మీ లైఫ్ని మీరే చేసుకోవాలి, మీకు మీరే మోటివేట్ చేసుకోవాలి. ఇదండి నేను చెప్పేది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఖచ్చితంగా అందరికీ కూడా షేర్ చేయండి.